నమస్తే, వెల్కమ్ టు మనీ మంత్రం టీవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో ప్రావర్టీ వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్ అనేది కొంచెం పక్కకు పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. ఎంత మేర వరకు ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకునే అమౌంట్ని మళ్ళీ ఏదైనా అవసరాలకు వాడుకోవచ్చా, లేదా తాత్కాలికంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, వీటి మీద అన్నిటి కూడా వివరంగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంట్ హనుమాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చాలా మంది ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళకు లేదా బిలో ప్రాపర్టీ వాళ్ళకు ఇంతో అంత ఎమర్జెన్సీ ఫండ్ పక్కకు పెట్టుకోండి, సేవింగ్ చేసుకోండి అని సలహా చెప్తున్నారు. బాగుంది. ఇది ఎంత మేరకు పెట్టుకోవాలి? ఆ పెట్టుకున్న వాటిని కొందరు ఏం చేస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మారుస్తున్నారు. అసలు ఎంత మేరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, పెట్టుకున్నటువంటి ఆ సేవింగ్ ఫండ్ని, ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల కోసం వాడుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఏంటంటే ఆరోగ్య పరిస్థితులు రావడం, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే చిన్నపాటి ఫంక్షన్స్ కానీ, వీటి కొరకు కానీ, ఇలాంటి వాటి కోసం ఎమర్జెన్సీ ఫండ్ వాడుకుంటాం. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు వచ్చినా ఒకసారి ఆదాయం ఆగిపోవడం కానీ, వచ్చేది రాకపోవడం కానీ, మనం పని చేసుకోవడం ఒకసారి రాకపోవచ్చు, ఆలస్యంగా వచ్చి ఒక్కోసారి ఇలాంటి అత్యవసర పరిస్థితుల కోసం తట్టుకోవడానికి మనం ఎమర్జెన్సీ ఫండ్ చేసుకుంటాం. జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ అంటే 6 months వరకు ఖర్చులకు సరిపడేంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి సాధారణంగా. ఎందుకంటే ఒక్కోసారి డిస్టర్బ్ అయినా కానీ, ఆలస్యమైనా కానీ తట్టుకునే శక్తి ఉండాలి. కాబట్టి ఆర్థికంగా తట్టుకోగలిగితే అన్ని విధాలు తట్టుకోగలుగుతాం. ఆర్థికంగా తట్టుకోగలిగితే మానసికంగా తట్టుకోగలిగితే అన్ని విధాలు తట్టుకోగలుగుతాం. కాబట్టి ఆర్థికంగా మనకు 6 నుంచి 6 నెలల సరిపడేంతగా, ఖర్చులు సరిపడేంతగా మన దగ్గర డబ్బు ఉండాలి. అది మన కెపాసిటీ మీదకి వెళ్ళి, మనకున్న దానికి వెళ్ళి 3 నెలలు ఉన్నా పర్వాలేదు. 3 నెలలు ఉన్నా 3 నెలలు. ఇప్పుడు సపోజ్ ఒక నెలకు 50,000 ఖర్చు అవుతుంది. 1,50,000 ఎప్పుడు మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు మీ ఇష్ట ప్రకారం, మీ కెపాసిటీ ప్రకారం. కానీ ఇది ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక విధంగా కంఫర్ట్నెస్ ఉంటుంది, ఓ ధైర్యం ఉంటుంది. మనకి ఏదైనా ఖర్చు పెట్టడానికి, ఏదైనా చేయడానికి కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితి సహాయం చేయడానికి కానీ మనకు ఉపయోగపడే ఇలాంటివి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుబడి పెట్టచ్చా ఇంకెక్కడన్నా అంటే, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ కూడా కాబట్టి, ఖర్చుల కోసం కాబట్టి, దాన్ని ఎట్లా ఉండాలంటే దాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినా, పోస్ట్ ఆఫీస్లో వేసినా కానీ మళ్ళీ ఎనీ అవసరం తీసుకునే విధంగా ఉండాలి. అంతేగాని మనం ఒక ప్లాట్ కొన్నాము, అది అమ్ముదామంటే అమ్మట్లేదు, ఇప్పుడు బంగారం కొన్నాము, ధర తగ్గింది, ఇలాంటి సమస్యలు రాకూడదు. ఖచ్చితంగా పెరగాలి, అంతే ఉండాలి, పెరగాలి. డిపాజిట్ చేస్తే పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంతే. కాబట్టి మనం ఏం చేసినా కానీ, ఆ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టినా కానీ డిపాజిట్ లాగా పెట్టాలి. రిలయబుల్ సోర్స్ అంటే మళ్ళీ తిరిగి అవసరం అనుకున్నప్పుడు తిరిగి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఆదాయం తక్కువైనా పర్లేదు. ఈ విధంగా మనము ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుబడి పెట్టాలి. అంటే నథింగ్ బట్ క్యాష్ అన్నమాట. అది ఇంచుమించు మనం బ్యాంకులో ఒక 2 నెలల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, 3% ఇంట్రెస్ట్ వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదు. అదే మీరు ఇప్పుడు సపోజ్ 2-3 లక్షలు ఒక ప్లాట్ కొన్నారనుకోండి, అమ్ముదాం అమ్మకపోవచ్చు, టైం లోపల ఏదైనా డిస్ప్యూట్ కావచ్చు, మనకు అవసరం దొరకకపోవచ్చు డబ్బు. ఈ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎమర్జెన్సీ లిక్విడ్ క్యాష్ లాగా ఉంచాలి. ఎనీ టైం విత్డ్రా అయ్యే విధంగా మనం ఉంచుకోవాలి. అది మీకు కొందరు ఏం చేస్తారు, బంగారం కొని పెడతారు, కొందరు ధర అదే ధరకు అయితే ధర పెరిగితే లాభం వస్తే, లేకపోతే అదే ధర కన్నా అమ్ముతుంది కదా అని. కొందరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్లో పెట్టుకుంటారు, కొందరు ఏమో గవర్నమెంట్ స్కీమ్లో పెట్టుకుంటారు, కొందరు షేర్స్లో కూడా పెడతారు, కొందరు నష్టం వచ్చినా భరిద్దాం, ధర పెరిగితే మనకు లాభం వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. ఎవరి రిస్క్ వాళ్ళు. కానీ నా ఉద్దేశంలో ఎమర్జెన్సీ ఫండ్ని డిపాజిట్ లాగానే పెట్టండి. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, తగ్గకుండా చూసుకుంటాం, నష్టం కాకుండా చూస్తాం. అది ఎమర్జెన్సీ ఫండ్కు మనం ఖచ్చితంగా ఉండటం ఖచ్చితంగా చాలా మంచి. ప్రతి కుటుంబం కూడా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం మంచిది. చాలా మంది ఖర్చులు సరిపోవట్లేదు కదా అనుకుంటున్నాం. చాలా మంది ఏమంటారంటే, నేను ఎంత ఖర్చు పెట్టా, ఎంత సంపాదించిన ఖర్చు సరిపోతలేదు. మీకంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళెట బతుకున్నారు, మనం అలా తగ్గాలి. ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చూసాను. మన ఒకతను ఒకరోజు చదివాను నేను. ఒకతను ఒక ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను, అంటే సీనియర్ వచ్చి, డబ్బు ఉంది నాకు నెలకు 1,75,000 శాలరీ వస్తుంది, సరిపోవట్లేదు, నాకు 50,000 అడ్వాన్స్ ఇవ్వని చెప్పినట్టు, లోన్ ఇవ్వమంటాడు. ఇది వెళ్ళి, సరే ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉంది కదా ఒక ఫర్లాంగ్ దూరం, మీరు వెళ్ళండి, నేను వస్తాను అక్కడికి. వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడెక్కడ ఎవరు పనిచేస్తుందో వాళ్ళు చూసుకుంటూ వెళ్ళండి, అంతే. వాళ్ళు చూసుకుంటూ వెళ్ళండి, అక్కడ నుంచి కలుస్తాను. ఫర్లాంగ్ దూరం ఎంత కలుస్తాను. కలిసిన తర్వాత అప్పుడు అడుగుతాను, మరి నీకు డబ్బు కావాలన్నా కదా, ఇవ్వాలా అని చెప్పారంటే, నాకు అవసరం ఉంది అంటే, నువ్వు ఇప్పుడు నీకు 70,000-80,000 శాలరీ ఆదాయం వస్తుంది,
చేయగలరు, నువ్వు చూసుకుంటూ వచ్చావు కదా, వాళ్ళ ఆదాయం ఎంత ఉంటుంది అని చెప్పాను. 15,000, 20,000, 30,000, 40,000 కంటే ఎక్కువ ఉండదు. హైయెస్ట్ 50,000. మరి వాళ్ళకి వాళ్ళు బతకలేవు, నువ్వెందుకు బతకలేవు, ఎందుకు తగ్గించలేవు? ఆడంబరాల కోసం ఖర్చు పెడితే ఇలాగ ఉంటుంది, మరి వాళ్ళు బతకట్లేదా అని చెప్పి. ఈ విధంగా మనకి ఎప్పుడు ఖర్చు పెట్టాలనుకుంటే అది ప్రతిది అత్యవసరం అనిపిస్తుంది. ప్రెస్టేజ్ కోసం మిడిల్ క్లాస్ ఆడంబరాల కోసం అది వాళ్ళు ఎవరు ఏదో అనుకుంటారని చేయడము, పిల్లలు ఏదో అనుకుంటారు, పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు అని, పక్క వాళ్ళు ఏమనుకుంటారు చేయడమే ఖచ్చితంగా తప్పదు. అనుకుంటే ఒకసారి అనుకుంటే, రెండోసారి అనుకుంటే, మూడోసారి మర్చిపోతారు. సమాజానికి మన గురించి ఆలోచించే టైం లేదు, మన గురించి మనం ఆలోచించాలి ఫస్ట్ టైం. కాబట్టి సమాజం మీద ఆలోచిస్తానని చెప్పడం తప్పు. అది ఫాల్స్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేయకూడదు. తగ్గి ఉండండి, ఏమైంది? మనకు తక్కువదే ఉన్న వాళ్ళ మీద ఖర్చు పెట్టి తగ్గించుకోండి. మన కొరకే కదా, వేరే వాళ్ళ కోసం కాదు కదా. మనమే కాదు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, భార్య పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఉంటేనే కుటుంబం మొత్తం బాగుంటుంది. ఒకరు చేస్తే ఒకరు కష్టపడి వాళ్ళు పొదుపు చేస్తే ఇంకొకరు ఖర్చు పెట్టుకుంటే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఆ విధంగానే కుటుంబం మొత్తం అలా ఉండాలి. అప్పుడే మీరు పొదుపు చేయగలుగుతారు. పొదుపు చేస్తేనే మీకు ఎమర్జెన్సీ ఫండ్ తయారవుతుంది. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అది ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళు ఖర్చుల కోసం అప్పు తీసుకోకూడదు. ఖర్చులు ఆదాయం కంటే తక్కువనే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. ఇప్పుడు తీసుకొని నెక్స్ట్ మంత్ కడతారని చెప్పి క్రెడిట్ కార్డు తీసుకోవడం లాంటి ఖచ్చితంగా అది కరెక్ట్ పద్ధతి కాదు, ఆర్థిక క్రమశిక్షణ కాదు. భవిష్యత్తులో ఇంకా దాన్ని మల్టిప్లై ఇంకా నష్టం పెరిగే అవకాశం, నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ క్రెడిట్ కార్డు తీసుకోవడం, ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం మానేయాలి. చేస్తేనే కొంచెం మన దగ్గర డబ్బు నిలబడుతుంది, పొదుపు ఉంటుంది, మన భవిష్యత్తులో మనకి ఆస్తులు మిగిలే అవకాశం ఉంటుంది. ఇదండి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదే. ఆ ఎమర్జెన్సీ ఫండ్ని వీళ్ళైతే మళ్ళీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడమే చూసుకోవాలి, కానీ ఇతరత్ర మళ్ళీ అత్యాశకు పోయి ఎమర్జెన్సీ ఫండ్ని ఖర్చు చేసుకోవద్దని ఆర్థిక నిపుణులు హనుమాన్ గారు సూచిస్తున్నారు. మరి